ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. ఆయన వాక్కు మన జీవితాలకు ఎంతో ధైర్యాన్ని, నెమ్మదిని, సమాధానాన్ని కలుగచేస్తూ ఉన్నది. పరిస్థితులను బట్టి భయపడక దేవుని వాక్కునందు విశ్వాసం ఉంచుదాం. రండి, మన పరిశుద్ధ గ్రంథాలను తెరిచి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 23వ వచనమును ధ్యానం చేసుకుందాము. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతన్ని దాచిపెట్టిరి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలము అవును, విశ్వాసులంగా పిలువబడుతున్న మన జీవితాలలో కూడా ఎన్నో పరీక్షలు ఎదురవుతూ ఉంటాయి, ఎన్నో శ్రమలు ఎదురవుతూ ఉంటాయి, ఎన్నో భయాలు. అవును ప్రియ దేవుని బిడలారా, ఆ దినాలలో మోషే తల్లిదండ్రులు కూడా రాజు యొక్క ఆజ్ఞ జారీ చేశాడు. మగపిల్లలు ఎవరైతే పుడతారో వారిని కానుపు పీటల మీదనే హతమార్చివేయండి అని రాజు యొక్క ఆజ్ఞ మరి జారీ చేయడం జరిగింది. ఆ సమయంలో మోషే పుట్టాడు. ఆ సమయంలో తల్లిదండ్రులకు భయం, ఆడపిల్లలు పుడతారా, మగపిల్లలు పుడతారా? అవును ప్రియ దేవుని బిడలారా, ఆ దినాలలో మోషే మరి మగపిల్లవాడుగా, సుందరుడుగా, చక్కని కుమారుడుగా దేవుడు అనుగ్రహించాడు. ప్రియ దేవుని బిడలారా, మరి ఆ తల్లిదండ్రులు విశ్వాసమును బట్టి రాజు యొక్క ఆజ్ఞకు భయపడలేదు వారు. ఎందుకు అంటే వారు భక్తి కలిగిన తల్లిదండ్రులు, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు, దేవుని యందు నమ్మిక ఉంచిన వారు కనుక ఎంతో కఠినమైన రాజు ప్రియ దేవుని బిడలారా సజీవంగా బ్రతికి ఉండగానే సమాధి చేసిన అనుభవాలు ఎన్నో వారు చూచి ఉన్నారు. అయినప్పటికీ కూడా ఆ ఫరో రాజు యొక్క ఆజ్ఞకు భయపడలేదు. మరి ఎందుకు అనంటే దేవుని యందు భక్తి కలిగిన మరి తల్లిదండ్రులుగా, విశ్వాసులుగా వారు ఉన్నారు కనుక చూడండి, 3 నెలలు ఆ కుమారుని దాచిపెట్టిన అనుభవము ఎంతగానో మరి ఈ రోజున మన యొక్క విశ్వాసాలను పరీక్షిస్తున్న దేవుని ఎదుట. అవును ప్రియ దేవుని బిడలారా, శ్రమ వచ్చినప్పుడు కృంగిపోయే వారంగా, శ్రమ వచ్చినప్పుడు భయపడిపోయి విశ్వాసాన్ని విడిచిపెట్టి లోకములో మమేకమైపోయే అనుభవాలు, ఆచారాలలో మమేకమైపోయే అనుభవాలు. దేవుడు అంటున్నాడు, మరి వెచ్చగానైనా చల్లగానైనా ఉండు, నులువెచ్చని స్థితిలో ఉండొద్దు అని ప్రభు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఆ దినాలలో వారు విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడలేదు, శ్రమను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. తద్వారా దేవుడు వారి యొక్క విశ్వాసాన్ని గుర్తించాడు. మోషేను బ్రతికించడానికి, మోషేను సంరక్షించడానికి ఫరో కుమార్తెనే ఆయన వాడుకున్నాడు. చూడండి, రాజభవనములో, అంతఃపురములో, మరి రాజు కుటుంబములో మోషే మరి 40 సంవత్సరాలు కూడా పెరిగిన అనుభవము, పెద్దవాడైన అనుభవము. చూడండి, ఎంతో మరి సకల విద్యా ప్రావీణ్యుడైన మోషేను దేవుడు ఏ విధంగా ఎన్నుకున్నాడో ప్రియ దేవుని బిడలారా. కారణం తల్లిదండ్రుల యొక్క విశ్వాసం. వారు రాజు ఆజ్ఞకు భయపడలేదు. అవును ప్రియ దేవుని బిడలారా, దేవుని యందు భయం కలిగి ఉన్నప్పుడు దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా అని. అవును ప్రియ దేవుని బిడలారా, దేవుని యందు భక్తి కలిగిన వారమని చెప్పుకుంటూ దాని శక్తిని ఆశ్రయించని విశ్వాసులుగా పిలువబడేవారు నేటి తరములో ఎంతో మంది క్రైస్తవులను మనం చూస్తూ ఉన్నాం. శ్రమ వచ్చినప్పుడు, అవమానం వచ్చినప్పుడు, నింద వచ్చినప్పుడు, అవును నేను క్రీస్తు బిడ్డను అని ధైర్యంగా చెప్పేవారు ఎంతో అరుదుగా కనిపిస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడలారా, ఈ లోకంలో పేరు ప్రఖ్యాతుల కొరకు అవును వారి విశ్వాసాన్ని విడిచిపెడుతున్న వారు, అవును ప్రియ దేవుని బిడలారా, ఈ లోక ఘనత కొరకు, ఈ లోకములో ఉన్న మరి ఉన్నతమైన పరిస్థితుల కొరకు విశ్వాసాన్ని విడిచిపెట్టే క్రైస్తవులు ఎంతో మంది అవును నేను క్రీస్తు ప్రతిరూపాన్ని అని వారు చాటి చెప్పుకునే విధంగా. చూడండి, రాజు ఆజ్ఞకు భయపడలేదు. విశ్వాసమును బట్టి 3 నెలలు ఆ కుమారుని దాచిపెట్టిన అనుభవము. మరి దేవుడు వారిని హెచ్చించాడు. అమ్రాము యొక్కేబేదు యొక్క భక్తి జీవితం బట్టి వారి యొక్క 3 సంతానమును కూడా దేవుడు ఎంతో ఘనంగా అహరోను, మిరియాము, మోషే ఇశ్రాయేలు ప్రజలను నడిపించే నాయకులుగా, ప్రవక్తలుగా, మరి యాజకులుగా ప్రభు అభిషేకించి ఉన్నాడు. ఈ ఉదయ కాలము నీవు కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన బిడవైతే, అవును పరిస్థితులకు భయపడవు ప్రియ దేవుని బిడ్డ, మనుషులకు భయపడవు, దేవుని నామానికి ఘనతను తెచ్చే విధంగా నీ విశ్వాసమును, నీ యొక్క ఆత్మీయ జీవితమును ఇంకను కూడా అవును శక్తివంతంగా మార్చుకోవాలే కానీ
అవును ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయకాలము అమ్రాము యొకేవేదు మోషే యొక్క తల్లిదండ్రులు విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు ఏ విధంగా భయపడలేదో, అవును నేను క్రీస్తు బిడ్డను అని ధైర్యముగా, అవును ఈ సమాజంలో దేవుని సాక్షిగా దేవుని మహిమ కొరకు నిలబడే వారిని ఆయన చూస్తూ ఉంటాడు, ఆయన పరిశీలిస్తూ ఉంటాడు, ఆయన పరీక్షిస్తూ ఉంటాడు. కనుక మనము ఆత్మీయులంగా దేవుని బిడలంగా చెప్పుకుంటూ దేవుని శక్తిని ఆశ్రయించి దేవుని మహిమ పరచుటలో మనకు క్షేమం ఉన్నది, మన బిడలకు భద్రత ఉన్నది, మన కుటుంబానికి ఆశీర్వాదం ఉన్నది. కనుక దేవుని యొక్క ఆజ్ఞకు లోబడే వారంగా ఆయన యందు భక్తి కలిగి మన విశ్వాసమును మన బిడలలో కూడా ప్రవహింప చేసే విధంగా, అవును దేవునికి ఆత్మీయతకు పరిశుద్ధ జీవితానికి ప్రాధాన్యత ఇచ్చి దేవునికి మహిమను తెచ్చే బిడలంగా ఉండాలని ప్రభు ఆశిస్తా ఉన్నాడు. ఇటు మాటలు ప్రభు మన వినికిడిలో దీవించునుగాక. తలలు వంచండి, ప్రార్థిద్దాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా నీ గణనామాను కొందనాలు. ఈ ఉదయకాలం తండ్రి, అవును ప్రభువా, మోషే సుందరుడై ఉండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు వారు భయపడలేదు ప్రభువా. తండ్రి నీకు స్తోత్రాలు. వారిని నీవు చూచిన దేవుడో, ఆ కుమారుణ్ణి భద్రపరిచిన దేవుడో. ఎంతో కఠినుడైన మోషేకు వారు భయపడలేదు, కానీ నీ యందు భక్తి కలిగి విశ్వాసముతో ధైర్యముతో ప్రభువా ఆ కుమారుని భద్రపరచుటలో వారిని తండ్రి నైనా నీవు ఎన్నుకున్నావు నీ మహిమ కొరకు. ఆ కుటుంబాన్ని ప్రతిష్ఠించుకున్నావు, ఆ కుటుంబాన్ని అభిషేకించుకున్నావు. అవును తండ్రి, అటు రీతిగానే ప్రభువా ఈ దుర్దినాల్లో తండ్రి నాయన క్రైస్తవ్యంను నాయన పాడు చేస్తూ, అవును ప్రభువా క్రైస్తవులమైన నాయన వారి మీద ఎంతగానో ప్రభువా దాడులు చేస్తున్న ఈ దుర్దినాల్లో తండ్రి, విశ్వాసమును బట్టి భయపడక ధైర్యముగా తండ్రి నీ నామాన్ని ఒప్పుకునే బిడలుగా, నీ నామాన్ని ఘనపరిచే బిడలుగా, నీ నామాన్ని మహింపరిచే బిడలుగా తండ్రి నీ బిడలను బలపరచండి. దేవుని యొక్క బిడలుగా, అవును తండ్రి నీ శక్తిని ఆశ్రయించే బిడలుగా తండ్రి నాయన నీ యొక్క విశ్వాసమును, ఆత్మీయతను, పరిశుద్ధతను ప్రాధాన్యత ఇచ్చే బిడలుగా, ఈ లోక ఆచారాలు, ఈ లోక మర్యాదలను అనుసరింపక తండ్రి నాయన విశ్వాసమును బట్టి తండ్రి నాయన నీ ఎదుట భయభక్తులు కలిగి వారిని వారి కుటుంబాలను సంరక్షించుకునే కృప నీ బిడలకు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.